శర్మిష్ఠా పనోలి ఈ యువతి పేరు గత 3-4 రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, లా స్టూడెంట్ అయిన శర్మిష్ఠా సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధూర్ గురించి స్పందిస్తూ ఓ వర్గాన్ని టార్గెట్ చేసి కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కోల్కతా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే శర్మిష్ఠపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ అనే యువకుడు కనిపించకుండా పోవడంతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్గా మారింది. శర్మిష్ఠపై కంప్లైంట్ చేసిన తన కుమారుడు వజాహత్ ఖాన్ జూన్ 1 నుంచి కనిపించడం లేదని ఫిర్యాదుదారుడు తండ్రి సాదత్ ఖాన్ ఓ నేషనల్ మీడియా ఛానల్కు వెల్లడించారు. నా కొడుకు అమాయకుడు, అతడు ఒక లౌకికవాది అని అన్నారు. తన కొడుకు హిందూ మతాన్ని ఎప్పుడూ అవమానించలేదని, శర్మిష్ఠ అరెస్ట్ అయినప్పటి నుండి మాకు బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. శర్మిష్ఠా పనోలి మే 14, 2025న తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ పహల్గామ్ ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ ఆమె ఇస్లాం మతంపై, పీబీయూహెచ్పై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆపరేషన్ సింధూర్పై మౌనంగా ఉన్న బాలీవుడ్ యాక్టర్లపై యువతి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై ముస్లింలు భగ్గుమన్నారు. అరెస్ట్ శర్మిష్ఠా అనే హ్యాష్-ట్యాగ్ ఎక్స్లో ట్రెండ్ అయింది. శర్మిష్ఠా పనోలిపై చర్యలు తీసుకోవాలని వజాహత్ ఖాన్ కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కోల్కతా పోలీసులు శర్మిష్ఠాను గురుగ్రామ్లో అదుపులోకి తీసుకుని కోల్కతాకు తరలించారు. న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే పూణేకి చెందిన 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలికి కోల్కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. మంగళవారం జరిగిన విచారణలో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే ఆమెపై గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్ పరిధి బయట దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. ఆ రోజే కేసు డైరీ సమర్పించాలని, అప్పుడే బెయిలుపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. శర్మిష్ఠా పనోలి ఈ యువతి పేరు గత 3-4 రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, లా స్టూడెంట్ అయిన శర్మిష్ఠా సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధూర్ గురించి స్పందిస్తూ ఓ వర్గాన్ని టార్గెట్ చేసి కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కోల్కతా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే శర్మిష్ఠపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ అనే యువకుడు కనిపించకుండా పోవడంతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్గా మారింది. శర్మిష్ఠపై కంప్లైంట్ చేసిన తన కుమారుడు వజాహత్ ఖాన్ జూన్ 1 నుంచి కనిపించడం లేదని ఫిర్యాదుదారుడు తండ్రి సాదత్ ఖాన్ ఓ నేషనల్ మీడియా ఛానల్కు వెల్లడించారు. నా కొడుకు అమాయకుడు, అతడు ఒక లౌకికవాది అని అన్నారు. తన కొడుకు హిందూ మతాన్ని ఎప్పుడూ అవమానించలేదని, శర్మిష్ఠ అరెస్ట్ అయినప్పటి నుండి మాకు బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. శర్మిష్ఠా పనోలి మే 14, 2025న తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ పహల్గామ్ ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ ఆమె ఇస్లాం మతంపై, పీబీయూహెచ్పై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆపరేషన్ సింధూర్పై మౌనంగా ఉన్న బాలీవుడ్ యాక్టర్లపై యువతి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై ముస్లింలు భగ్గుమన్నారు. అరెస్ట్ శర్మిష్ఠా అనే హ్యాష్-ట్యాగ్ ఎక్స్లో ట్రెండ్ అయింది. శర్మిష్ఠా పనోలిపై చర్యలు తీసుకోవాలని వజాహత్ ఖాన్ కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కోల్కతా పోలీసులు శర్మిష్ఠాను గురుగ్రామ్లో అదుపులోకి తీసుకుని కోల్కతాకు తరలించారు. న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే పూణేకి చెందిన 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలికి కోల్కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. మంగళవారం జరిగిన విచారణలో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే ఆమెపై గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్ పరిధి బయట దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. ఆ రోజే కేసు డైరీ సమర్పించాలని, అప్పుడే బెయిలుపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. శర్మిష్ఠా పనోలి ఈ యువతి పేరు గత 3-4 రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, లా స్టూడెంట్ అయిన శర్మిష్ఠా సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధూర్ గురించి స్పందిస్తూ ఓ వర్గాన్ని టార్గెట్ చేసి కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కోల్కతా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇదిలా ఉంటే శర్మిష్ఠపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ అనే యువకుడు కనిపించకుండా పోవడంతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్గా మారింది. శర్మిష్ఠపై కంప్లైంట్ చేసిన తన కుమారుడు వజాహత్ ఖాన్ జూన్ 1 నుంచి కనిపించడం లేదని ఫిర్యాదుదారుడు తండ్రి సాదత్ ఖాన్ ఓ నేషనల్ మీడియా ఛానల్కు వెల్లడించారు. నా కొడుకు అమాయకుడు, అతడు ఒక లౌకికవాది అని అన్నారు. తన కొడుకు హిందూ మతాన్ని ఎప్పుడూ అవమానించలేదని, శర్మిష్ఠ అరెస్ట్ అయినప్పటి నుండి మాకు బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. శర్మిష్ఠ పనోలి మే 14, 2025 తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ పహల్గామ్ ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ ఆమె ఇస్లాం మతంపై పీబీయూహెచ్పై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆపరేషన్ సింధూర్పై మౌనంగా ఉన్న బాలీవుడ్ యాక్టర్లపై యువతి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై ముస్లింలు భగ్గుమన్నారు. అరెస్ట్ శర్మిష్ఠ అనే #Xలో ట్రెండ్ అయింది. శర్మిష్ఠ పనోలిపై చర్యలు తీసుకోవాలని వజాహత్ ఖాన్ కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కోల్కతా పోలీసులు శర్మిష్ఠను గురుగ్రామ్లో అదుపులోకి తీసుకుని కోల్కతాకు తరలించారు. న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే పూణేకి చెందిన 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలికి కోల్కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. మంగళవారం జరిగిన విచారణలో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే ఆమెపై గార్డెన్ రిచ్ పోలీస్ స్టేషన్ పరిధి బయట దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. ఆ రోజే కేసు డైరీ సమర్పించాలని, అప్పుడే బెయిలుపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. శర్మిష్ఠ పనోలి ఈ యువతి పేరు గత 3-4 రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, లా స్టూడెంట్ అయిన శర్మిష్ఠ సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధూర్ గురించి స్పందిస్తూ ఓ వర్గాన్ని టార్గెట్ చేసి కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కోల్కతా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే శర్మిష్ఠపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ అనే యువకుడు కనిపించకుండా పోవడంతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్గా మారింది. శర్మిష్ఠపై కంప్లైంట్ చేసిన తన కుమారుడు వజాహత్ ఖాన్ జూన్ 1 నుంచి కనిపించడం లేదని ఫిర్యాదుదారుడు తండ్రి సాదత్ ఖాన్ ఓ నేషనల్ మీడియా ఛానల్కు వెల్లడించారు. నా కొడుకు అమాయకుడు, అతడు ఒక లౌకికవాది అని అన్నారు. తన కొడుకు హిందూ మతాన్ని ఎప్పుడూ అవమానించలేదని, శర్మిష్ఠ అరెస్ట్ అయినప్పటి నుండి మాకు బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. శర్మిష్ఠ పనోలి మే 14, 2025 తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ పహల్గామ్ ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ ఆమె ఇస్లాం మతంపై పీబీయూహెచ్పై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆపరేషన్ సింధూర్పై మౌనంగా ఉన్న బాలీవుడ్ యాక్టర్లపై యువతి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై ముస్లింలు భగ్గుమన్నారు. అరెస్ట్ శర్మిష్ఠ అనే #Xలో ట్రెండ్ అయింది. శర్మిష్ఠ పనోలిపై చర్యలు తీసుకోవాలని వజాహత్ ఖాన్ కోల్కతా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కోల్కతా పోలీసులు శర్మిష్ఠను గురుగ్రామ్లో అదుపులోకి తీసుకుని కోల్కతాకు తరలించారు. న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే పూణేకి చెందిన 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలికి కోల్కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. మంగళవారం జరిగిన విచారణలో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే ఆమెపై గార్డెన్ రిచ్ పోలీస్ స్టేషన్ పరిధి బయట దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. ఆ రోజే కేసు డైరీ సమర్పించాలని, అప్పుడే బెయిలుపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.